ఏయ్, అదే నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటున్నాను. వాసురేవతి బాధపడతారని నేను ఇలా చేయలేదురా. సరే, అసలు వాసురేవతి విషయం పక్కన పెట్టారా? ఒక భార్య భర్త ఉంటే వాళ్ళకి సంబంధించిన రహస్యం మనకి తెలుసుంటే ఆ రహస్యాన్ని బయట పెడితే వాళ్ళ కాపురం నాశనం అయిపోతుంది అనుకుంటే ఆ రహస్యాన్ని బయట పెట్టకపోవడమేరా మంచితనం అంటే. ఆ మంచితనాన్ని నేను అర్చన దగ్గర నుంచి ఆశించా, నమ్మకం ఉంచా. కానీ అర్చన కూడా అందరి ఆడవాళ్ళలాగే నిజం బయట పెట్టేసిందిరా. అందుకే నా కోపం వచ్చింది, తట్టుకోలేకపోతున్నాను. అందరూ నీలాగానే ఆలోచించాలి, ప్రవర్తించాలనుకోవడం తప్పరా? నువ్వు మంచివాడివి కావచ్చు, నీలాగానే అందరూ ఉండాలనుకోవడం, అలా లేకపోతే కోపం వస్తుందనడం అన్యాయంరా. నీలాగానే అర్చన ఆలోచించలేదని కోపం తెచ్చుకోవడం తప్పురా. నీ పద్ధతి నాకేం నచ్చలేదురా. చూడు బావా, మనం ఇతరులకి మంచి చేయకపోయినా పర్లేదురా, చెడు మాత్రం చేయకూడదు. కారణాలు లక్ష ఉండొచ్చు, కానీ తప్పు తప్పే. నేను ఒప్పుకోను. నేను అలాగే పెరిగాను, నా అర్చన కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నాను. అదేం తప్పు కాదే. రేయ్, ప్రాక్టికల్ గా అందరూ అలా జీవించడం కష్టం రా. అర్చన మాట్లాడినందువల్ల రేవతి జీవితానికి ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల అర్చన మనసుకు బాధ కలుగుతుందని ఆలోచించి చూసావా? ఇది అన్యాయం కాదా? రేయ్, అమ్మే ప్రపంచమని పెరిగిన అర్చన నీ కోసం ఆ ప్రపంచాన్ని వదిలి నీ ప్రేమలో బ్రతకాలని వచ్చిందిరా. తను తల్లి కాబోతున్న విషయాన్ని కట్టుకున్న వాడికి చెప్పాక కన్న తల్లికి చెప్తారా, కానీ నీ కోసం అర్చన ఆ మాట వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా దాచిపెట్టిందిరా. విషయం తెలిసిన వాళ్ళు వచ్చి మాతో 4 రోజులు ఉండిపోతు రామ్మ అని పిలిస్తే కూడా మీకంటే మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడని ఎంతో నమ్మకంతో చెప్పిందిరా. నీతోనే ఉంది. నిన్న డాక్టర్ ఏం చెప్పాడురా? మందులు టైం ప్రకారం వాడాలన్నాడు, అవునా? కానీ నీ పాటికి నువ్వు అలిగొచ్చేసావు. పాపం, నాకు తెలిసి అర్చన కొంచెం మంచినీళ్ళు కూడా ముట్టుకుని ఉండదురా. ఎందుకో తెలుసా? నువ్వేం తినకుండా వచ్చావని నీ మీద ప్రేమతోటి. అందువల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా అయితే అది ఆలోచించి చూసావా? రేయ్, భార్యను ఆనందంగా ఉంచితేనేరా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చెల్లెమని కష్టపెట్టొచ్చా? అన్నా, మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ వదిన చాలా మంచిదన్నా. వదిన్ని బాధ పెట్టకండి అన్నా. మీరు కొంచెం కోపం తగ్గించుకోండి అన్నా. అన్నా, పొద్దున అన్న షెడ్కి రాగానే ఆ సీరియస్ ఫేస్ చూసి అనుకున్నాను, ఏంటి అన్న ఇలా ఉన్నాడు, ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాను. కానీ వదిన మీద కోపం అనుకోలేదు. అన్నా ప్లీజ్ అన్నా, వదిన మీద కోపం వద్దన్నా. రేయ్, తను ఎవరేమన్నా భరిస్తుందేమో గాని నువ్వు కోపం చేస్తే తట్టుకోలేదురా, విలవెల్లా ఆడిపోతుంది. సర్లేరా బావా, నువ్వు ఒకసారి చెల్లాయికి ఫోన్ చేసి అర్చన దగ్గరికి వెళ్ళి కొంచెం అర్చని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. నువ్వు ఇలా అంటావని తెలుసురా, అందుకే దాన్ని ఎప్పుడూ అక్కడికి పంపించి వచ్చాను. ఈ పాటికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది, కానీ ఎంత చెప్పినా అర్చన తినుండదు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికెళ్ళరా. అన్నా వెళ్ళన్నా, షెడ్ మేము చూసుకుంటాం కదా. వెళ్ళరా. అన్నా మీరు వెళ్ళండి అన్నా, మేము ఉన్నాం కదా, ఈ షెడ్ మేము చూసుకుంటాం కదా, వెళ్ళండి అన్నా. రారా, నేనే ఇంటి దగ్గర దించేసి వెళ్తాను. అరే రారా అంటుంటే. రామ్మరా, మేమే ఇంటికి బయలుదేరాం, నువ్వే ఎదురొచ్చావు. టిఫిన్ తీసుకొచ్చావా? అవునన్నయ్య. నువ్వు తిన్నావా అమ్మా? ముందు ఆయన తిన్నాక తర్వాత నేను తింటాను. చూసావరా, నేను చెప్పలా చెల్లెమ్మ తిందని? వెళ్ళి ముందెళ్ళి మీరిద్దరు తినండి. బావా, నువ్వు రారా, టిఫిన్ చేద్దు కానీ. వచ్చేటప్పుడు తినొచ్చానురా, మీరు తినండి. నాకు స్టాండ్కి వెళ్ళే టైం అయింది, వస్తానురా. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. అన్నా మేము కూడా వెళ్ళి ఏదైనా తినొస్తామన్నా. అదేంట్రా, మీరు ఇంకా టిఫిన్ చేయలేదా? నీ దగ్గరే కదన్నా డబ్బులు తీసుకుని తినాలి, కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి కోపంగా ఉన్నావు, అందుకనే అడగలేకపోయామన్నా. సర్లే, ముందెళ్ళి టిఫిన్ చేసిరండి. సరే అన్న, తినొస్తాం, రారా. తినొస్తాం.
నువ్వు తిను. ముందు నువ్వు తిను. అర్చన, నిన్ను బాధ పెట్టానా? అదేం లేదు. నేనంటే ఏదో కోపంలో తినకుండా వచ్చాను, అందుకని నువ్వు కూడా తినకుండా ఉంటావా? నువ్వు తినకపోతే నేనెలా తింటాను? ఇంటి నుంచి ఫోన్. తర్వాత మాట్లాడొచ్చులే, ముందు తిను. అదేంటి అర్చన అలా అంటావు? నాన్నే ఫోన్ చేసి ఉంటాడు. ఏదైనా అర్జెంట్ అయి ఉంటే? నువ్వు రాత్రి నుంచి ఏం తినలేదు, తర్వాత మాట్లాడొచ్చు, ముందు తిను. ఏం పర్వాలేదు, మాట్లాడి తింటాను. హలో గోపి, ఇంట్లో పెద్ద సమస్య వచ్చి పడిందిరా. ఏంటి నాన్న, ఏమైంది? రేవతి అలిగి మన ఇంట్లోంచి వెళ్ళిపోయిందయ్యా. ఏంటి, రేవతి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అవునరా, మేమెంత నచ్చ చెప్పినా మా మాట వినకుండా వెళ్ళిపోయింది. ఒకవేళ పుట్టింటికి వెళ్ళిందేమోనని వాసు వెళ్ళాడు, అక్కడికి రాలేదుట, తిరిగి వచ్చేశాడు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమోనని వెతకడానికి వెళ్ళాడురా. ఇప్పుడు మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకేరా నీకు ఫోన్ చేశాను. పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇవ్వమంటావుట్రా గోపి? వద్దు నాన్న, పోలీస్ కంప్లైంట్ ఏం వద్దు. వాళ్ళ పెళ్ళి 2 నెలలు అయింది. అనవసరంగా లేనిపోని సమస్యలు. నువ్వేం కంగారు పడకు, వెతుకుదాం. సరేరా. రేవతి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అది అది నువ్వు వచ్చిన వెంటనే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్దామని అనుకున్నాను. చెప్తే నేను తిన్నని దాచావు. అర్థమైంది, ఇంకేం మాట్లాడద్దు. మొత్తం అన్ని తీసుకెళ్ళు. తినవా? మాట్లాడద్దని చెప్పాను. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. రేవతి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడే నాన్న ఫోన్ చేసి చెప్పాడు. నా గౌరవం కాపాడడం కోసం నువ్వు నిజం చెప్పావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? తన భర్త ఒక దొంగని, మోసగాడని, దుర్మార్గుడని రేవతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వాసుగాడు రేవతిని వెతుక్కుంటూ ఈ పాటికి పిచ్చేళ్ల ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను టిఫిన్ చేయాలా? వద్దు, మొత్తం తీసుకెళ్ళు. నేనేమైనా కావాలని చేశానా? పోనీ తప్పే చేశాను అనుకో, క్షమించలేవా? ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకేం మాట్లాడద్దు, బయలుదేరు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకలా? మాట్లాడద్దని చెప్తున్నానా? దయచేసి నేను చెప్పేది విను. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా అర్చన, మావయ్య, బాగున్నారా మావయ్య? బాగానే ఉన్నానమ్మా. అవును, నువ్వేంటి క్యారియర్ తీసుకొస్తున్నావు పొద్దున్నే? పొద్దున్న ఆయన కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు మావయ్య. అలాగా, కాఫీ కూడా తాగకుండా వెళ్ళాడా? అమ్మా, ఏదన్నా గొడవ జరిగిందా? అబ్బే, అలాంటిదేం లేదు మావయ్య. షెడ్లో ఏదో అర్జెంట్ పనుందన్నారు, అందుకే టిఫిన్ తీసుకొచ్చాను. అలాగా, గోపి చాలా కష్టపడుతున్నాడు కదమ్మా. అవును మావయ్య. ఏంటోనమ్మా, ఒక్కడే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ఇంత కష్టపడి ఏమన్నా కూడబెట్టాడా, మిగిల్చాడా, ఆస్తి కొన్నాడా అంటే ఏమీ లేదు. అంతా ఆ కుటుంబం కోసం తీసుకున్న అప్పులకి, వడ్డీలకి సరిపోతోంది. ఎలాగో ఏమో. నువ్వు చాలా నీరసంగా ఉన్నావటగా, పనులవి చేయకూడదని డాక్టర్ గారు చెప్పారటగా,
మన గోపి అన్నాడు. నువ్వేంటమ్మా ఇలా టిఫిన్లని భోజనాలని ఎండలో బయలుదేరావు? మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం మావయ్య. ఇప్పుడేం పర్వాలేదు. బరువైన పనులు కష్టమైన పనులు చెయ్యొద్దు, చిన్న చిన్న పనులన్నీ చెయ్యొచ్చన్నారు. అందుకే టిఫిన్ చేసి తీసుకొచ్చాను. అయినా నువ్వు ఫోన్ చేస్తే వాడే బండి మీద వచ్చి వెళ్ళేవాడుగా. ఓహో, మర్చిపోయాను. వాడి దగ్గర బండి లేదు కదా. అవును మావయ్య, విషయం తెలిసిన తర్వాత ఇంటికొచ్చి నన్ను ఆశీర్వదిస్తారనుకున్నాను. ఎందుకు ఇంటికి రాలేదు మావయ్య? నేను రాకపోతే ఏంటమ్మా, నా ఆశీర్వాదాలు మీకెప్పుడూ ఉంటాయి. నేను ప్రతి క్షణం మీ క్షేమమే కోరుకుంటానమ్మా. నాకంటూ ఉన్నది ఒక తమ్ముడు, వాడి పిల్లలు, మీరు. పైగా గోపి నా దగ్గరే పెరిగాడు. అందుకే వాడంటే నాకు పంచప్రాణాలు. నాకు శుభవార్త తెలియగానే మీ పేరును అర్చన చేయించడానికి గుడికి వెళ్ళానమ్మా. అక్కడే మీ అమ్మా నాన్న కలిశారు. వాళ్ళకి ఈ విషయం చెప్పింది నేనే. అవును మావయ్య, ఆ తర్వాత అమ్మా నాన్న ఇంటికొచ్చారు. చాలా సంతోషం అమ్మా. డాక్టర్ చెప్పినట్లు మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడు. వెంటనే చెకప్ చేయించుకుంటూ ఉండు. ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయకు. అమ్మా, త్వరగా మనవన్నో మనవరాయలనో మా చేతుల్లో పెడితే కాలక్షేపంగా వాళ్ళని ఆడించుకుంటూ ఆనందంగా గడిపేస్తానమ్మా. అలాగే మావయ్య. ఏంటోనమ్మా, సరదాగా సంతోషంగా గడపాల్సిన వాళ్ళు అప్పులతో అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు మీ కష్టాలు తీరతాయో, ఎప్పుడు సుఖపడతారో. సరే మావయ్య, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, జాగ్రత్త. అలాగే. అన్నా, నువ్వు చేసింది అసలేం బాలేదన్నా. నాకే బాధేస్తుంది. వెళ్ళి పని చూసుకుంట్రా. పాపం వదినన్న ఎంత బాధపడుతూ వెళ్ళిందో. రే, పని చూసుకోమని చెప్తున్నానా? పని చూసుకొని వెళ్ళండి. రే గోపి, ఏదన్నా రా. రే, వీళ్ళు కూర్చోబట్రా. ఏంట్రా ఇది? బందింటున్నావు? అది ఏం లేదు పెద్దన్న, ఆకలిగా ఉంది. కూర్చోండి అందుకని పెద్దన్న. నువ్వు కూర్చో. ఆకలిగా ఉందా? అదేంట్రా, ఇప్పుడు దారిలో అర్చన ఎదురయ్యి నీకు టిఫిన్ ఇచ్చొస్తున్నానని చెప్పింది. నువ్వేంట్రా ఆకలిగా ఉందంటూ బందింటున్నావు? అది అది అన్నయ్య కోపంగా ఉన్నాడు పెద్దయ్య. పాపం టిఫిన్ తీసుకొచ్చిన వదిన్ను టిఫిన్ వద్దు ఏమొద్దు పో అంటూ కోపంతో బలవంతంగా పంపించేశాడు. రే, మాట్లాడింది చాలు, వెళ్ళి పని చూసుకో. టిఫిన్ తెచ్చిన అర్చనను కోప్పడి పంపించేశావా? ఏంట్రా ఇది? అసలేం జరిగిందిరా? ఏం లేదు పెద్దన్న, అది కడుపులో కొంచెం బాలేదు. అందుకని టిఫిన్ చేయడం ఎందుకని ఈ టీ బన్ను తెప్పించుకుని తింటున్నాను. అబద్ధం చెప్తున్నాడు పెద్దయ్య. అన్నయ్య వదినకి ఏదో గొడవ జరిగింది. అన్నయ్య తిట్టి పంపించాడు. వదిన ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇది నిజం పెద్దయ్య. రేయ్ నర్మాయ్, ఎందుకురా అతని నోరు మూయిస్తావు? నా దగ్గర ఎందుకురా నిజం దాస్తున్నావు? నువ్వు ఒకటి చెబుతున్నావు, వీళ్ళు ఒకటి అంటున్నారు. అసలేం జరిగిందిరా? పెద్దన్న, అది నా గోపి అబద్ధం చెప్పడని నాకు నమ్మకం ఉందిరా. అసలేం జరిగిందో చెప్పరా? చెప్తావా లేదా? చెప్పరా? చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అది పెద్దన్న జరిగింది. ఇంత జరిగినా నాకు ఓ మాట కూడా చెప్పలేదే. చెప్పాలనిపించలేదా? మరేం లేదు పెద్దన్న, ఈ విషయం నీతో చెప్తే. రే, నీ సంగతి అటుంచు. అచ్చనిప్పుడు దారిలో ఎదురైంది. చక్కగా నవ్వుతూ మాట్లాడిందే కాని ఈ విషయాలేవి నాతో చెప్పలేదురా. ఆ బాధను ఎలా దాచగలిగిందిరా? అదే పెద్దయ్య వదిన మంచి మనసు. అది ఎంత బాధైనా మనసులో దాచుకునే మంచి మనసు వదినది. రేయ్ నిన్ను
వాణ్ణెందుకురా తిడతావు? వాడు చెప్పేది నిజమేగా. రే, నీ పెదనాన్న దగ్గరే అర్చన నిజం దాచేసి వెళ్ళిందంటే అర్చన గుణం అర్థమైందిగా. విషయం తెలిస్తే నేనెక్కడ బాధపడతాను అని దాచిందిరా. అలాంటి అర్చన మనసు అనవసరంగా గాయపడేటట్లు ప్రవర్తించావురా. తప్పురా, నువ్వు చేసింది చాలా తప్పు. నీ పరువు ప్రతిష్టల కోసం తన భర్తని అనరాని మాటలంటుంటే తట్టుకోలేక వాళ్ళకి సమాధానంగా నీ నిజాయితీని నిలబెట్టడం కోసం చెప్పిందిరా. అప్పుడు అర్చనే కాదురా, భర్త అంటే అభిమానము ప్రేమ ఉన్నవాళ్ళెవరైనా అలాగే మాట్లాడతారు. అర్థం లేకుండా అర్చనను తప్పుబట్టి పట్టుదల పెంచుకొని కోపం చేస్తావా? చాలా తప్పురా.